అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సాత్విక్. నేను వెళ్ళే ప్రతి చోట మీరు ఉన్నట్లే. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై దుర్గా భవాని. ఫ్రెండ్స్, వీడియోలో అయితే చాలా అద్భుతాలే ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, సూపర్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా మా ఇంటి దగ్గర అయితే అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరింత ఆలస్యం చూసేద్దామా? ఇక్కడ అగ్నిగుండం సిద్ధం అయ్యాక ఈ నంది వాహనంపై అమ్మవారు వివిధ రకాల ఆచారాలను పాటిస్తూ ఊరేగింపు కోసం నంది అయితే సిద్ధంగా ఉంది. అగ్నిగుండం అయితే ఏర్పాటు చేస్తున్నారండి. వావ్, సూపర్! చాలా మంది అయితే వచ్చారు. ఈ కార్యక్రమం అయితే సెప్టెంబర్ 29 సోమవారం సాయంత్రం 5 గంటలకైతే స్టార్ట్ చేశారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే గురుభవాని పూజ చేసి అగ్ని అయితే వెలిగించడం జరిగిందండి. ఇక్కడ వరకైతే బాగుందండి. ఇప్పుడే పెద్ద కష్టం వచ్చి పడింది. 8 గంటలకైతే పెద్ద దారుణమైన వర్షం అయితే పడిందండి. చాలా పెద్ద వర్షం అయితే పడింది. కమిటీ కుర్ర వాళ్ళంతా చాలా కష్టపడి, నిజం చెప్పాలంటే కార్యక్రమం ఆగిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కమిటీ కుర్ర వాళ్ళు అయితే మ్యాజిక్ చేశారు, మొత్తానికి సాధించారు. నైట్ 11:30కి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ డప్పుల మేళంతో ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ దేవతలందరి దగ్గరికి బోనాలతో వెళ్ళి తిరిగి రాత్రి 11:30 అయితే అయ్యిందండి. తిరిగి వచ్చారు. ఇప్పుడు అగ్నిగుండం కార్యక్రమం అయితే మొదలవ్వబోతుంది. డప్పుల మేళంతో పాటుగా దాసుడు మరియు దాసుడి యొక్క అనుచరుడు మరియు బోనాలు ఎత్తుకున్న ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండం చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నారండి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నృత్యం అయితే చేస్తున్నారండి. అగ్నిగుండం అయితే సిద్ధంగా ఉంది అండి. ఈ కార్యక్రమం రాత్రిపూట జరుగుతుంది కనుక లైటింగ్ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశంలో తక్కువగా ఉంది. మీరు వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ వీడియో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు దిష్టి గుమ్మడికాయ పైన దీపాలు వెలిగించి ముక్కలుగా నరికి 4 వైపులా వేసి అగ్నిగుండం కార్యక్రమం అయితే ప్రారంభిస్తున్నారు. ముందుగా దాసుని యొక్క అనుచరుడు 3 రౌండ్లు అయితే వెళ్ళాడండి. తర్వాత ఈ బోనాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళడం జరుగుతుంది. తరువాత దేవతా ప్రతిమలు ఉన్న జంగిడితో ఈ భవానీ మాత అయితే 3 సార్లు వెళ్ళారండి. తరువాత బోనాలు తీసుకొని వస్తున్న భవానీలు వారి తర్వాత మిగతా భవానీలు అగ్నిగుండంలోంచి వచ్చారు. అక్కడ మీరు గమనించినట్లయితే ఒక అమ్మాయికి పూనకం వచ్చిందండి. ఈ డప్పు సౌండ్కి ఆవిడైతే నృత్యం చేస్తుంది. అగ్నిగుండం తొక్కుట కొన్ని గ్రామాలలో ముఖ్యంగా స్థానిక దేవతలను లేదా శక్తిని ఆరాధించే సందర్భాలలో భక్తులు అగ్నిగుండంలో నడవడం అనే ఆచారాన్ని చేస్తారు. దీనిని అగ్ని ప్రవేశం అని కూడా అంటారు. ఈ ఆచారం నవరాత్రుల సమయంలో జరిగినా ఇది దుర్గాదేవి పూజలో ఒక భాగం కాదు. ఇది భక్తిని, ధైర్యాన్ని మరియు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి చేసే ఒక కఠినమైన ఆచారంగా పరిగణించబడుతుంది.
మరికొంత వివరణ అయితే తెలుసుకుందామండి. ఇది చెడును కాల్చివేసి మంచిని ఆహ్వానిస్తుంది. నవరాత్రులు దుర్గామాత విజయాన్ని మరియు చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటాయి. ఈ పండగలో వివిధ రకాల ఆచారాలు, పూజలు ఉంటాయి. ఇక్కడ మనం డప్పు వాయిద్య కళాకారులను అయితే ఒకసారి ఒక లుక్ వేద్దాం. దీపపు బోనాలండి, అన్నీ ఒక చోట పెట్టారు. మనం కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు చూసాం కదండి ఎలా స్టార్ట్ చేశారు అనేది. ఇప్పుడు కార్యక్రమం అయితే ముగిస్తున్నారు చూడండి. ఇక కార్యక్రమం అయితే అయిపోయింది. ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. కార్యక్రమం అయితే అయిపోయింది, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి చేరుకుంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ గట్టిగా కొట్టండి. నేను ఏ వీడియో చేసినా మీరు మొదటిగా చూడవచ్చు.